హాయ్ అండి, నా పేరు డాక్టర్ సాయి కృష్ణ, ఎండి జనరల్ ఫిజిషియన్, వన్ హాస్పిటల్, కరీంనగర్. ఈ రోజు మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ డెంగ్యూ ఫీవర్. డెంగ్యూ ఫీవర్ అనేది ఈ మధ్యలో చాలా వైడ్ స్ప్రెడింగ్ డిసీజ్ ఇన్ ద వరల్డ్ లెక్క మనం గుర్తించవచ్చు. సో ఇది మెయిన్లీ రైనీ సీజన్లో ఎక్కువ ఉండే అవకాశం ఉంది. రైనీ సీజన్లో ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో మన వాటర్ అనేది స్టాగ్నెంట్ అవ్వడం వల్ల, అంటే నిలిచిపోవడం వల్ల మస్కిటోస్ అనేది, దోమలు రైనీ సీజన్లో ఎక్కువ ఉండడం వల్ల ఈ డెంగ్యూ వ్యాధి అనేది ఆ సీజన్లో మనకి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనము ఎక్కువ కేరింగ్ తీసుకోవాలి. మస్కిటోస్ని మనం కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. ఇంట్లో మనకి జాలీలు పెట్టుకోవడం కానీ మస్కిటోస్ రాకుండా ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో డెంగ్యూ అనేది ఒక వైరస్ డిసీజ్. ఇది ఒక మార్నింగ్ దోమలు కుట్టడం వల్ల వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో ఇందులో డెంగ్యూ అనేది ఒక ఫ్లావీ వైరస్ అనే ఒక వైరస్ ద్వారా స్ప్రెడ్ అయ్యే డిసీజ్. దీనికి మనకి ఒక వెహికల్ లాగా మస్కిటోని వాడుకొని మస్కిటో ద్వారా మన బాడీ లోపలికి వచ్చి స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు. ఒక మనిషి నుంచి మనిషికి ముట్టుకుంటే కానీ తుమ్మితే కానీ స్ప్రెడ్ అయ్యే వ్యాధి కాదు ఇది మస్కిటో అనే ఒక ఏడిస్ ఈజిప్టి మస్కిటో అనే దాన్ని వాడుకొని స్ప్రెడ్ అయ్యే డిసీజ్ ఇది. ఇప్పుడు డెంగ్యూ సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుందాం. డెంగ్యూ సిమ్టమ్స్ ఏముంటాయంటే, ఫస్ట్ పేషెంట్ కంప్లైంట్స్తో మనకి తలనొప్పి రావడము, విపరీతమైన తలనొప్పి రావడము, ఈ కళ్ళ చుట్టూ నొప్పి రావడము, కళ్ళు గుంజినట్టు అవ్వడము, గుండె తక్కువ కొట్టుకోవడము, బీపీ డౌన్ అవ్వడము, మనకి తల దిప్పినట్టు అవ్వడము, వాంతులు రావడము, ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ పేషెంట్ అనే జ్వరం వచ్చినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా, లోకల్ ట్రీట్మెంట్ తీసుకోకుండా వెళ్ళి రక్త పరీక్ష చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రక్త పరీక్షలలో మనం మెయిన్లీ రక్త కణాలు ఎంత ఉన్నాయి, తగ్గినాయా, తగ్గుతున్నాయా, పెరుగుతున్నాయా, తగ్గుతుంటే దానికి సంబంధించిన డెంగ్యూ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది. డెంగ్యూ అనేది డెంగ్యూ సీరియస్నెస్ బట్టి, అంటే డెంగ్యూ ఫీవర్ ఉంటుంది, డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ ఉంటుంది. డెంగ్యూ ఫీవర్ అనేది మనము గుర్తించిన తర్వాత పేషెంట్ కండిషన్ చూసి ఒకవేళ బీపీ అవన్నీ నార్మల్ ఉంటే ట్యాబ్లెట్స్ రాసి ఇంటికే పంపిస్తాము. అట్లాంటి కండిషన్స్లో ఏంటంటే వాటర్ బాగా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఫ్లూయిడ్ లీకేజ్ అనేది బాడీ లోపల జరుగుతుంటుంది కాబట్టి దానికి మనం విరుగుడుగా మనం వాటర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మోషన్స్ ఏమైనా అయినా కూడా, లేకపోతే మూత్రం ఎర్రగచ్చినా, లేకపోతే మోషన్స్ నల్లగచ్చినా, ఏమొచ్చినా కూడా వెంటనే హాస్పిటల్కి వచ్చి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. డెంగ్యూ వ్యాధికి మెయిన్ ట్రీట్మెంట్ అనేది ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్. ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ అనేది ప్లాస్మా లీకేజ్ బట్టి మనము ఎంత ఫ్లూయిడ్ ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి తగిన ఎక్విప్మెంట్ ఉన్న హాస్పిటల్స్లో మనము తగిన డాక్టర్స్ ద్వారా మనము ఇవ్వగలుగుతాం. ఫ్లూయిడ్ అనేది ఎక్కువ తీసుకున్నా కూడా బాడీ స్పేసెస్లో ఫ్లూయిడ్ ఎక్కువైపోయి శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది రావచ్చు. అందుకే ఫ్లూయిడ్ అనేది పేషెంట్కి ఎంత అవసరం, ఎంత బయటికి వెళ్ళిపోతుంది, మనం ఎంత ఇవ్వాలి అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. డెంగ్యూని మనం అవాయిడ్ చేయడం ఎలా అంటే, ఫస్ట్ మనం ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మస్కిటోస్ అనేటివి దాన్ని మనం కంప్లీట్లీ మన ఇంటి లోపలికి రానియకుండా అవాయిడ్ చేస్తే మనకి డెంగ్యూ వ్యాధి అనేది మన దరిదాపుల్లో కూడా రాకుండా మనము చూసుకోవచ్చు. లైక్ మనకి ఎగ్జాంపుల్, మనకి మస్కిటో కాయిల్స్ పెట్టడము, జాలీలు పెట్టడము, లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాలు నీట్గా ఉంచుకోవడము, వాటర్ అనేది నిలువ ఉంచకపోవడము, ఇవన్నిటి వల్ల మస్కిటో గ్రోత్ అనేది తక్కువైపోతుంది. డెంగ్యూ వ్యాధి స్ప్రెడ్ అనేది కూడా మనకి తక్కువైపోతుంది. సో ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే డెంగ్యూ నుంచి మనకి డెంగ్యూ వ్యాధిన పడకుండా మనం జాగ్రత్త పడవచ్చు. థ్యాంక్ యూ.